ఓకే. సో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టార్ట్ చేసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే మారుతుందో అండ్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూసెస్ an EMF which in turn produces electricity. So this is nothing but an example of creation of electric field from magnetic field. Okay. సో మనం అర్థం చేసుకోవాల్సిన కీ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ ఎంటిటీస్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఈక్వేషన్ రాశాను కదా, E is equal to minus d phi by dt. One minute. నేను మనం రాసిన ఈక్వేషన్ E is equal to minus d phi b by dt. ఇదే కదా లెంజ్ లా అన్నాం మనం. ఇక్కడ phi b అంటే ఏంటో మీకు తెలుసు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విచ్ ఇస్ గివెన్ బై b ఇంటూ a. b అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, a అంటే ఏరియా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు ఈక్వేషన్ ని? d by dt ఆఫ్ b ఇంటూ a అని రాయొచ్చు కదా. ఎందుకు ఇలా రాశానంటే ఒక మీనింగ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వాలి అంటే phi b చేంజ్ అవ్వాలి. phi b చేంజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? b చేంజ్ అవ్వచ్చు లేకపోతే ఏరియా చేంజ్ అవ్వచ్చు. ఏది మారినా కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది, అప్పుడు ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. మనకి నేను మీకు ఒక ప్రాజెక్ట్ నేను చేసింది మీకు పెట్టాను, ఓకేనా? కానీ చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అప్ టు యూ. అందులో ఉన్న ప్రిన్సిపల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చూస్తే తెలిసిపోతుంది, ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్లనే ఆ సెకండరీ కాయిల్ లో ఉన్న ఎల్ఈడి బల్బు గ్లో అవుతుంది when it is kept near the primary coil. ఓకే, వంశీ పెట్టాడు, అది మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అని చెప్పారు, ఓకేనా? కాదు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం అనేది చాలా రకాలుగా జరగచ్చు, ఓకేనా? మనం నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఒక గిఫ్ట్ చూసాం మనం. అక్కడ ఏమైంది, ఒక మ్యాగ్నెట్ ని ఫిజికల్ గా బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ చేస్తే అప్పుడు ఇండ్యూసర్ కరెంట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, ఆ సందర్భంలో బి మారిందా, ఏ మారిందా? ఏం మారడం వలన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయింది ఆ ఎగ్జాంపుల్లో? బి చేంజ్ అవడం వల్ల. ఆ బి చేంజ్ అయింది, ఓకే. అఫ్ కోర్స్ అది కూడా ఎందుకు చేంజ్ అయిందంటే ఫిజికల్ గా ఒక ఆబ్జెక్ట్ మనం ముందుకి వెనక్కి జరపడం వల్ల, అంటే ఆ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది, ఓకేనా? కానీ నేను ఏదైతే ప్రాజెక్ట్ మీకు పెట్టానో వీడియోలో, అలా ఫిజికల్ గా ఏదన్నా మూవ్ అయిందండి? నేను కాయిన్ ని తీసుకొచ్చి ఇలా జరుపుతున్నట్టు చూపించాను, కానీ మీరు వీడియో చూస్తుంటే అర్థమై ఉంటుంది. నేను మూవ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే దూరంగా తీసుకెళ్తున్నప్పుడు లైట్ వెలగట్లా, ఓకేనా? లైట్ ఎప్పుడు వెలుగుతుంది? when the secondary coil having an LED bulb is kept near the primary coil. స్టేషనరీగానే పెట్టాను నేను, మీరు గమనించారో లేదు. ప్రైమరీ కాయిల్ దగ్గర, అంటే బ్యాటరీ కనెక్ట్ చేసిన కాయిల్ ఉంది కదా, దానిపైన పెట్టగానే అలా పెట్టినంతసేపు అది వెలుగుతానే ఉంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ ఎలా వస్తుంది మీరు గమనించారో లేదో, నాకు మీరు చూసారో లేదో కూడా అర్థం కాల. ఎవరైనా చెప్పగలరా అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చింది? చేంజ్ వచ్చి ఉండాలి కదా, అది కన్ఫర్మ్. ఎందుకని? ఈ రెండో కాయిల్ ఉంది కదా, నేను ఏదైతే తీసుకొని ప్రైమరీ కాయిల్ మీద పెట్టానో దానికి ఏమీ బ్యాటరీ లేదు, ఓన్లీ ఒక ఎల్ఈడి బల్బే ఉంది. ఆ ఎల్ఈడి బల్బ్ గ్లో అయిందంటే అర్థం ఏంటి? కరెంట్ పాస్ అయినట్టే కదా లెక్క. కరెంట్ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఖచ్చితంగా అది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అయి ఉండాలి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అయి ఉండాలి అంటే ఎక్కడో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చి ఉండాలి. నేను చేసిన ఆ ప్రాజెక్ట్ లో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ ఎలా వచ్చిందని అడుగుతున్నా. వంశీ రెస్పాండ్ అవ్వమ్మా. సార్ ఆ కాయిల్ అనేది బార్ మ్యాగ్నెట్ బిహేవ్ చేస్తుంది సార్. ఎలా బిహేవ్ చేస్తుంది? అదే మీరు బ్యాటరీ కనెక్ట్ చేసిన కాయిల్ ఉంది కదా సార్, బార్ మ్యాగ్నెట్ లో బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది, ఓకే. కానీ చేంజ్ ఎలా వచ్చింది ఫ్లక్స్ లో? అది కదా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. అవును సార్, కాయిల్లో మనం
సెంటర్ దగ్గర ఫీల్డ్ ప్యారలల్ గా ఉంటుంది సార్, కానీ కాయిల్ దగ్గరకు వచ్చేసరికి సర్క్యులర్ లూప్ లో ఉంటుంది కదా సార్. ఆ కాయిల్ ఇంకో తీసుకొచ్చినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిజం. అంటే నువ్వు అర్థం, నేను అలా కాయిల్ ని సెకండరీ కాయిల్ ని దగ్గరగా తీసుకురావడం వల్ల ఫ్లక్స్ లో చేంజ్ వచ్చిందంటావా రిలేటివ్ మోషన్ వలన? ముందుగా ఫస్ట్ కాయిల్ కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ ఉంది సార్, అన్ని పాయింట్ ఒకలా లేదు సార్. ఓకే, ఈ మోషన్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఓకే. అప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బ్యాటరీ కనెక్ట్ చేసిన ప్రైమరీ కాయిల్లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంటావు? స్టెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డా లేకపోతే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డా? ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీకు ఆ వీడియోలో మీరు కొంచెం జాగ్రత్తగా ఫ్రీజ్ చేసి వీడియోని చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ కరెక్టేనమ్మా. అక్కడ పాయింట్ ఏంటంటే గమనించండి, అందులో ఒక ట్రాన్సిస్టర్ ఉంది, ఓకేనా? చిన్నగా ఒక బ్లాక్ కలర్ లో చిన్నగా కనిపిస్తుంది చూసారు, అది ఒక ట్రాన్సిస్టర్. అలాగే దాంతో పాటు ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇలా ఉన్నాయి కదా. సో దట్ ప్రైమరీ కాయిల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అన్ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి? ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? మనం నిన్న గిఫ్ట్ లో చూసిన ఇమేజ్ లో ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చింది. అది దానంతరం అది ఫ్లక్చువేట్ అవ్వదు. మనం ఫిజికల్ గా బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ చేస్తే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ మారి ఈఎంఎఫ్ వచ్చింది. ఇక్కడ అవసరం లేదంటున్నాను నేను. ఎందుకు లేదు అవసరం అంటే, ఆ ప్రైమరీ కాయిల్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేసిన కాయిల్ ఉంది చూసారా, అది దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రొడ్యూసింగ్ an ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే పేరులోనే ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంటది? ఫ్లక్చువేట్ అవుతుంటది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా దానంతరం ఫ్లక్చువేట్ అవుతుంది కదా. సో అలా ఫ్లక్చువేట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి నువ్వు ఇంకో కాయిల్ కనుక తీసుకెళ్లి పెడితే అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దేర్ విల్ బి అన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాజింగ్ ది బల్బ్ ఇన్ ద సెకండరీ కాయిల్ టు గ్లో. సో ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా, అక్కడ రిలేటివ్ మోషన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. పాయింట్ ఏంటంటే ప్రైమరీ కాయిల్లో వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డే, దాని నేచరే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది. సో చాలా తేడా ఉంది చూసారా. మీకు ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే స్టేట్మెంట్ వచ్చిందంటే ఇండక్షన్ ప్రిన్సిపల్ వచ్చింది అనుకుంటాం. కాదు, ఇప్పుడు నేను చెప్పిన కేసు కూడా ఏదో సింగిల్ కేసు అన్నమాట. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది అనేది ఫండమెంటల్ లా. కాకపోతే ఆ ఫ్లక్స్ లో చేంజ్ ఎలా వస్తుంది దానికి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. నిన్న చూసిన ఎగ్జాంపుల్ ఒకటైతే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లో పెట్టిన కేసు ఏంటి, అది బై నేచర్ అది ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? సో అదొకటి. సో అలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ప్రతి కేసులోనూ మనం చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ మెకానిజం ద్వారా వస్తుందని తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, నిన్న మనం సెల్ఫ్ ఇండక్షన్ చూసాం కదా, ఇప్పుడు మనం మ్యూచువల్ ఇండక్షన్ లోకి వెళ్దాం. మీకు ఒక విషయం ఆల్రెడీ అర్థమై ఉంటుంది, సెల్ఫ్ ఇండక్షన్ అయినా మ్యూచువల్ ఇండక్షన్ అయినా కాన్సెప్ట్ ఒకటే. ఓకేనా? సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఎలా అంటే నేను చేసిన పాపం నేనే, తాను చేసిన పాపం తానే అనుభవిస్తారంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఒక వైర్ లో పాస్ అయ్యే కరెంటు స్టడీగా ఉండకుండా చేంజ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో వచ్చిన చేంజ్ వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వేరే కాయిల్లో కాకుండా ఆ కాయిల్లోనే దాని ఎఫెక్ట్ చూపిస్తే అది సెల్ఫ్ ఇండక్షన్. ఓకేనా? మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటంటే, మీరు ట్రాన్స్ఫార్మర్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ లో నెక్స్ట్ టాపిక్ అది 2 కాయిల్స్ ఉంటాయి, ప్రైమరీ సెకండరీ. ఓకేనా? అందులో ఏమవుతుందంటే ప్రైమరీలో మనం డిస్కస్ చేసినప్పుడు చూద్దాంలేండి. ఓకేనా? ప్రస్తుతానికి ఫార్ములా చూడండి ఒకసారి. మ్యూచువల్ ఇండక్షన్ కూడా ఒక ఫార్ములా ఉంది, E ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఫార్ములా. మ్యూచువల్ ఇండక్షన్ ని M తో ఇండికేట్ చేస్తారమ్మా, -M ఇంటూ di/dt. ఓకే, 2 కాయిల్స్ మధ్య ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ కి ఫార్ములా μ0n1n2a/L. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని ఒక క్వాంటిటీని డిఫైన్ చేస్తాం, ఇంపార్టెంట్ ఇది. K తో డినోట్ చేస్తాం దాన్ని. 2 కాయిల్స్ ఉన్నాయండి, L1 L2. ఈ రెండింటి మధ్య కప్లింగ్ అంటే ఇక్కడ ఫిజికల్ కప్లింగ్ కాదు, మ్యాగ్నెటిక్ కప్లింగ్. ఫిజికల్ గా 2 వైర్స్ టచ్ అవ్వవు, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా 2 కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా?
సో ఆ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఎంత ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుందా కప్లింగ్ తక్కువ ఉంటుంది అనేది కే చెప్తుంది. మీరు కనుక కప్లింగ్ టైట్ గా ఉంటే, టైట్ గా ఉండడం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక కాయిల్లోని ఫ్లక్స్ రెండో కాయిల్లోకి పూర్తిగా ఫ్లో అవుతుంది లీక్ అవ్వకుండా, అప్పుడు కప్లింగ్ టైట్ గా ఉన్నట్టు లెక్క. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు 1. అసలు కప్లింగ్ లేదనుకోండి, మ్యాగ్నెటిక్ గా రెండు కనెక్ట్ అయ్యి లేవు, అప్పుడు కప్లింగ్ కాన్స్టెంట్ కే ఎంత, 0. ఓకే, ట్రాన్స్ఫార్మర్కి వద్దాం. ట్రాన్స్ఫార్మర్ మనందరికీ తెలుసు, ఎందుకు వాడతాం, మనం ప్రతి వీధి చివర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్ అంటే ఏంటి, అది వోల్టేజ్ ని మారుస్తుంది. ఏసీ వోల్టేజా డిసి వోల్టేజా చెప్పండి. ఏమా నా వాయిస్ క్లియర్ గా ఉందా? ట్రాన్స్ఫార్మరు ఏసీ వోల్టేజ్ ని మారుస్తుందా డీసీనా, దేన్ని మారుస్తుంది? ఏసీ వోల్టేజ్ సార్. ఏసీ వోల్టేజ్ కదా. వోల్టేజ్ ని పెంచితే ఆ ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, తగ్గిస్తే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. ఇందులో మీకు ఇక్కడ ఒక కాయిల్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం ప్రైమరీ కాయిల్ అంటాం. దీన్ని ప్రైమరీ అని ఎందుకు అన్నారో చెప్తాను నేను. అలాగే రెండో కాయిల్ ఉంది ఇక్కడ, దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ కాయిల్. ఈ రెండు ఇంపార్టెంట్. దీస్ టూ కాయిల్స్ ఆర్ కనెక్టెడ్, నాట్ ఫిజికల్లీ. చాలా ఇంపార్టెంట్ ఇది. N1 కాయిల్ N2 కాయిల్ రెండు ఫిజికల్ గా కనెక్ట్ అవ్వవు, అవి మ్యాగ్నెటిక్ గా కపుల్ అయి ఉంటాయి. మీకు డయాగ్రామ్ లో అలా రెండు షార్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి కానీ యాక్చువల్ గా కనెక్ట్ అవ్వండి. ఓకేనా, ఇది ఒక ఐరన్ కోర్, ఇది మ్యాగ్నెటిక్ కప్లింగ్ జరగడం కోసం ఇది పెడతాం. ఓకేనా, సో ఫిజికల్ గా ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అసలు ఏ మాత్రం కనెక్ట్ అయ్యి ఉండవు. ఓకేనా, అంటే వైర్ కనెక్షన్ లేదని చెప్తున్నారు రెండింటికి. ప్రైమరీ కాయిల్ కి చూడండి, ఒక ఏసీ వోల్టేజ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఏసీ కదమ్మా, ఇలా వేవీగా ఉందంటే అది ఏసీ సోర్స్, దాని వోల్టేజ్ V1, కరెంట్ ఏమో I1. ఇప్పుడు సెకండరీ కాయిల్ కి ఏమైనా బ్యాటరీ కనెక్ట్ చేసి ఉందా, లేదుగా, ఇందులో ఏం బ్యాటరీ లేదు, కానీ ఇక్కడ కొంత వోల్టేజ్ వస్తుంది V2, కరెంట్ I2 వస్తుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అబ్జర్వ్ చేయండి, ప్రైమరీలో కరెంట్ పాస్ అవుతుందంటే ఆశ్చర్యం లేదు, బ్యాటరీ కనెక్ట్ అయ్యి ఉంది. సరే బ్యాటరీ కాదు, సిగ్నల్ జనరేటర్ కనెక్ట్ అయ్యి ఉంది. మరి సెకండరీలో ఏ బ్యాటరీ లేకపోయినా దీనికి వోల్టేజ్ ఎలా వస్తుందంటే ప్రిన్సిపల్ ఏంటి, మ్యూచువల్ ఇండక్షన్, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఏమవుతుంది ఇక్కడ, ప్రైమరీ కాయిల్లో పాస్ అయ్యేది ఏ కరెంటు, ఏసీ కరెంట్ కదా. ఏసీ కరెంట్ వలన ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది చెప్పండి, ఏసీ కరెంట్ వలన వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, ఆల్టర్నేటింగ్ వెరీ గుడ్. ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అది ఫ్లక్చువేట్ అవుతానే ఉంటుందిగా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, సహజంగానే మారుతూ ఉంటుంది, ఎవరు మనం ఆర్టిఫిషియల్ గా చేయక్కర్లా. సో ఆ చేంజ్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేని గుండా పాస్ అవుతుంది, N2 కాయిల్ గుండా పాస్ అవుతుంది. అప్పుడు N2 కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి N2 కాయిల్లో మనకి కరెంట్ పాస్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇది దేనికి ఎగ్జాంపుల్ తెలుసా, వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫరే కదా ఇది. యాక్చువల్గా నేను మీకు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టానో నేను వీడియోలో, అది దేనికి ఎగ్జాంపుల్, వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనం మొబైల్స్ ఛార్జింగ్ చేయాలంటే ఒక యూఎస్బి కేబుల్ ఉంటుంది, టైప్ సినో టైప్ బినో ఏదో ఇన్సర్ట్ చేసి కేబుల్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనకు వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసింది చూసారుగా చాలా మొబైల్స్ కి. వైర్లెస్ ఛార్జింగ్ లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, ఇదే, రెండు వైర్ కనెక్షన్ ఏమి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ప్రైమరీ కాయిల్ ఒకటి ఉంటుంది, అదేమో ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఆ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి మనం ఫోన్ గానీ ఏదన్నా పెడితే ఆ ఫోన్ లో ఉన్న సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి అది ఛార్జ్ అవుతుంది. సో ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపలే, కానీ మనం స్పెసిఫిక్ గా ఈ కేసులో అయితే మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. ఓకే, సో ప్రిన్సిపల్ అర్థమైంది కదా. ప్రైమరీలో ఉన్న ఏసీ కరెంట్ వలన ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఇది ఎలాగ ట్రాన్స్ఫార్మర్ యూస్ఫుల్ అంటే, టు రైస్ ఆర్ లోయర్ ఏసీ వోల్టేజ్. ఏసీ వోల్టేజ్ ని మనం పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది. పెంచితే కనుక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, తగ్గిస్తే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు.
మరి అది ఎలా వస్తుంది సార్ ఆ యాక్షన్ అంటే, నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇక్కడ N1 N2 అని రాసాను చూసారా, చుట్ల సంఖ్య అంటాం, తీగ చుట్ల సంఖ్య. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమరీలో ఉన్న టర్న్స్ N1 అనుకోండి, సెకండరీలో ఉన్న టర్న్స్ ఏమో N2 అనుకోండి. ఒకవేళ సెకండరీలో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు అది వోల్టేజ్ ని ఏం చేస్తుంది, వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా N1 ఎక్కువ ఉండి N2 తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు వోల్టేజ్ ని తగ్గిస్తుంది. సో ఇక్కడ సింగిల్ రూల్ ఏంటి, సింపుల్ ఈజీగా చెప్పేయచ్చు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కి N1 ఎక్కువ N2 ఎక్కువ? N2 ఎక్కువ. వెరీ గుడ్, N2 గ్రేటర్ దెన్ N1. N2 గ్రేటర్ దెన్ N1 అయింది అనుకోండి, సింపుల్ లాజిక్. N2 గ్రేటర్ దెన్ N1 అయితే, ఇక్కడ చూడండి అమ్మా, N2 గ్రేటర్ దెన్ N1 అయితే E2 గ్రేటర్ దెన్ E1. E అన్న వోల్టేజ్ సింపుల్ గా, E అన్న V అన్న వోల్టేజ్. సో వోల్టేజ్ ఏమైనట్టు, పెరిగినట్టు కదా. సో స్టెప్ అప్. N2 లెస్ దెన్ N1 అయితే E2 లెస్ దెన్ E1, అంటే వోల్టేజ్ ఏమైంది ఈసారి, తగ్గింది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, మన వీచ్ చివరిలో ఉండే ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ స్టెప్ డౌనా? స్టెప్ డౌన్. వెరీ గుడ్. ఎందుకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, మనకి సబ్ స్టేషన్ ఉంటుంది కదా దగ్గరలో, 33/11 kV ఏదో ఉంటుంది, దాని నుంచి హై వోల్టేజ్ లో వస్తుంది కదా కరెంటు. హై వోల్టేజ్ లో అంటే ఇంచుమించు 11,000 volts లో వస్తుంది. 11,000 volts వోల్టేజ్ డైరెక్ట్ గా మనకి ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఏమవుద్ది ఇంకా డిస్కస్ చేయడం అనవసరం. సో 11,000 volts దగ్గర ఉన్న ఆ పవర్ ని, ఏసీ పవర్ ని మనం ఎంత వోల్టేజ్ కి తగ్గించాలి? మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ ఎంత, ఏసీ వోల్టేజ్? 240. వెరీ గుడ్, 240 కూడా ఎక్కువేనమ్మా. ఐడియల్ గా అయితే 220, 230 మధ్యలో ఉండాలమ్మా. ఓకేనా? సో వోల్టేజ్ తగ్గించాలి కదా, అందుకే మనకు వీచ్ చివరిలో ఏం పెడతారు, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ పెడతారు. సో ఆ ట్రాన్స్ఫార్మర్స్ లో మీకు ప్రైమరీ టర్న్స్ ఎక్కువ ఉంటాయి, N1 ఎక్కువ ఉంటుంది, N2 తక్కువ ఉంటుంది. ఓకేనా? తర్వాత మీకు అప్పుడు నేను చెప్పలేదు అనుకుంటా, మీకు మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అని ఒక ఫినామినా చెప్పాను, గుర్తుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్ ఎక్స్పాండ్ అవుద్దని చెప్పాను, ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్. మీకు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకమైన హమ్మింగ్ నాయిస్ వస్తుంది, చూసారా? అది దేని వల్ల అంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ వల్ల వస్తుంది ఆ నాయిస్. అక్కడ అవి వైబ్రేట్ అవుతాయి, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా. సో అది, సో ఇక్కడ ఈ రేషియోని ఏమంటారంటే N1/N2ని కానీ లేకపోతే E1/E2ని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటారు. ట్రాన్స్ఫార్మర్ లో ప్రిన్సిపల్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పొచ్చు, కానీ షార్ప్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఇండక్షన్. దీన్ని మ్యూచువల్ ఇండక్షన్ అని ఎందుకన్నారు చెప్పండి ఎవరన్నా? మ్యూచువల్ అని ఎందుకన్నారు? సెల్ఫ్ ఇండక్షన్ కాదు ఇది. మ్యూచువల్ అని ఎందుకన్నాం చెప్పండి? అది ఏసీ కరెంట్ యొక్క ఫ్లక్స్ ఏర్పడుతుంది, దానికి అదే ఫ్లక్చువేట్ అయ్యి జనరేట్ అవుతుంది కాబట్టి. అలా కాదమ్మా, ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ అని ఎందుకన్నామంటే ప్రైమరీ కాయిల్లో వచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వలన సెకండరీ కాయిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అంతేగాని అదే ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదుగా. సెల్ఫ్ ఇండక్షన్ లో ఏమవుతుంది, రెండు కాయిల్స్ ఉండవు, ఒకటే కాయిల్ ఉంటుంది, దానిలో వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన అదే ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ రెండు కాయిల్స్ ఉన్నాయి, N1 లో వచ్చిన చేంజ్ వలన N2 ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ వైస్ వర్సా కూడా ఉంటుందండి. N2 లో వచ్చిన చేంజ్ వల్ల మళ్ళీ N1 ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఒకదానికొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే కదా, దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ కండక్షన్. మీకు బాగా అర్థం కావాలంటే ఎగ్జామ్కి వెళ్ళి ఏదో స్లిప్ పెట్టారండి అనుకున్నాం, మాల్ ప్రాక్టీస్ చేశారు, నువ్వు పెట్టిన స్లిప్ వల్ల నువ్వే బలైపోయావు అనుకో, అది సెల్ఫ్ ఇండక్షన్. నువ్వు తెలివిగా ఆ స్లిప్ ని పక్కన పడేసావు అనుకో, అది వేరే వాడు ఎఫెక్ట్ అయ్యాడు అనుకోండి, మ్యూచువల్ ఇండక్షన్. ఎందుకు మ్యూచువల్ ఇండక్షన్? ఆ స్లిప్ తీసుకున్నవాడు వాడు చెప్పేస్తాడు కదా, సో ఇది నాదే కాదు పక్కోడదు కూడా అని. సో అలా అన్నమాట. సో మ్యూచువల్ ఇండక్షన్ అనేది ప్రిన్సిపల్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, జాగ్రత్తగా వినండి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ఇట్ ఇంక్రీజెస్ ద వోల్టేజ్ బికాస్ N2 గ్రేటర్ దెన్ N1. వోల్టేజ్ పెరిగిందంటే ఎలా సాధ్యం? మనం ఏమైనా బ్యాటరీ కనెక్ట్ చేసామా? మరి వోల్టేజ్ ఎందుకు పెరిగింది? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఎక్స్ట్రా ఎనర్జీ. వోల్టేజ్ పెరిగింది అంటే పవర్ పెరిగినట్టే కదా, అంటే ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినట్టే కదా. మరి ఆ ఎనర్జీని మనం ఎక్కడి నుంచి అన్నా ఇచ్చామా, సప్లై చేసామా ట్రాన్స్ఫార్మర్ కి? నేను అడిగేది అది.
అందుకే ఈ పాయింట్, ఈ డౌట్ వస్తుంది మీకు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వంశీ చెప్తావమ్మా. V is equal to IR ఏదో ఉంటుంది కదా సార్ రిలేషన్. వోల్టేజ్ పెంచాలన్నా కరెంట్ మార్చితే సరిపోతుంది. అంటే ఇప్పుడు స్టెప్ ట్రాన్స్ఫార్మర్ లో ఏమవుద్దంటే వోల్టేజ్ పెరుగుద్ది కదా. సో మనకు డౌట్ ఏమొస్తుంది, వోల్టేజ్ పెరిగిందంటే సమ్ ఏదో ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. వోల్టేజ్ పెరిగిందంటే ఎక్స్ట్రా ఎనర్జీ కదా, కానీ వోల్టేజ్ పెరిగిందంటే పవర్ పెరగదు, పవర్ కాన్స్టెంట్. ఇన్పుట్ పవర్ ఎంత ఉంటుందో అవుట్పుట్ పవర్ అంతే ఉంటుంది. పవర్ అంటే తెలుసు కదా, వోల్టేజ్ టైమ్స్ కరెంట్, V ఇంటూ I. సో V ఇంటూ I కాన్స్టెంట్ గా ఉండాలంటే ఏమవుతుందో తెలుసా, స్టెప్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ పెరుగుద్ది, కరెంట్ తగ్గుద్ది, అవుట్పుట్ కరెంట్ అంతే తగ్గిపోద్ది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో ఏమవుద్ది, అవుట్పుట్ వోల్టేజ్ తగ్గుతుంది, కానీ అవుట్పుట్ కరెంట్ ఏమవుద్ది, పెరుగుద్ది. అంటే అక్కడ వోల్టేజ్ పెరిగింది కానీ పవర్ కాన్స్టెంటే. ఎందుకని, కరెంట్ దానికి తగ్గట్టు మారిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అందుకే ఇక్కడ రాశాను చూసారా, ఇన్పుట్ పవర్ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఎనర్జీ కన్జర్వేషన్ ఎప్పుడు ఫాలో అవుతుంది. V1 I1 ఇస్ ఈక్వల్ టు V2 I2 కదా. సో ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ఎలా డిఫైన్ చేస్తారు, V2 I2 బై V1 I1. మీకు ఇప్పుడు డౌట్ ఏం రావాలంటే, సార్ మీరే చెప్తున్నారు ఇన్పుట్ పవర్ ఎంత ఉంటుందో అవుట్పుట్ పవర్ అంతే ఉంటుందని. సో రెండు ఈక్వల్ కదా. సో ఎఫిషియన్సీ ఎంత ఉండాలి లెక్క ప్రకారం, నేను రాసిన ఈక్వేషన్ ప్రకారం ఎఫిషియన్సీ ఎంత, 100 ఉండాలి. కానీ లేదుగా. అలా ఉంటే నేను ఏటాయని ఎందుకు రాయను కదా. మరి ఎందుకు ఇది 100% ఉండదంటే, థియరిటికల్ గా ఉండాలి కానీ ప్రాక్టికల్ గా కొన్ని లాసెస్ ఉంటాయి కదా. మీకు ఏంటంటే ఎలాగైతే మనకు మెకానిక్స్ లో ఫ్రిక్షన్, చెప్పమ్మా ఈ క్లాసెస్ ఉంటాయి సార్, ఏంటమ్మా. ఈ క్లాసెస్ ఉంటాయి కదా సార్. ఓకే, ఇక్కడ మీకు ఎడ్డీ కరెంట్స్ అని కొన్ని ఉంటాయండి. ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటంటే, మీకు ట్రాన్స్ఫార్మర్ లో వాడే కోర్ ఉంటుంది కదా, కోర్ ఏదైతే నేను ఇక్కడ పైన చూపించాను చూసారా, దీన్ని మనం కోర్ అంటాం. ఈ కోర్ అనేది ఒక మెటల్ కదా. ఇప్పుడు ఆ మెటల్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుద్దిగా. దేనివల్ల, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజెస్ వలన అందులో కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చి, సో దానిలో కూడా కొంత అన్నెసెసరీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఎడీ కరెంట్ అంటాం. ఈ ఎడ్డీ కరెంట్ అనేది ఒక విధంగా లాసే, ఓకేనా. ఎడ్డీ కరెంట్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఇన్పుట్ ఎనర్జీలోంచి, ఇన్పుట్ పవర్ లోంచి కొంత ఫ్రాక్షన్ దానికి డైవర్ట్ అయిపోతుంది. సో అవుట్పుట్ పవర్ ఏమవుతుంది, అప్పుడు తగ్గిపోతుంది, ఓకేనా. అలాంటివి మినిమైజ్ చేయడం కోసం జనరల్ గా సాఫ్ట్ ఐరన్ వాడతారు. ఇంకా ఆల్రెడీ ఇది నేను చెప్పాను. సాఫ్ట్ ఐరన్ ఎందుకు వాడతారంటే దానికి ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, అఫ్ కోర్స్ రిటెంటివిటీ, కోయర్సివిటీ తక్కువ ఉంటాయి. తర్వాత ఈ కోర్ ని ఏం చేస్తారంటే లామినేట్ చేస్తారండి. నువ్వు ఎప్పుడైతే లామినేట్ చేస్తావో అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రాదు, ఓకేనా. అంటే ఇండ్యూస్డ్ కరెంట్ని మనం డెడ్ చేయొచ్చు, తగ్గించేయచ్చు, ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ కోర్ ని ఎందుకు లామినేట్ చేస్తారు అని అడుగుతారు. వై, టు మినిమైజ్ ఎడ్డీ కరెంట్స్, ఓకేనా. లామినేట్ చేయడం అంటే ఏంటి సార్? లామినేట్ చేయడం అంటే ఒక ఇప్పుడు చూసారు, మామూలుగా మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎందులో ప్రొడ్యూస్ అవుతాయి, కండక్టర్ లో ప్రొడ్యూస్ అవుతాయి కదమ్మా. కండక్టర్ లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ఈఎంఎఫ్ వల్ల కరెంట్ వస్తుంది. కండక్టింగ్ మెటీరియల్ కాకుండా వేరే నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఒకటి తీసుకొని దాన్ని షీల్డ్ చేస్తాం. ఆ షీల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ లోపలికి ఈఎంఎఫ్ ఫ్లక్స్ పెనిట్రేట్ అవ్వదు, అంటే లామినేట్ అయినట్టు అనమాట, ఓకేనా. అంటే ఈఎంఎఫ్ జనరేషన్ ని మనం సీజ్ చేస్తాం, ఓకే. ఒక్కసారి ఓకే. ఇంకో విషయం చెప్పండి, నేను ఇండక్షన్ లో ఫ్లక్స్ లో చేంజ్ రకరకాలుగా రావచ్చమ్మా, ఎలా వచ్చినా ఈఎంఎఫ్ వస్తుందని చెప్పాను. నిన్న మనం చూసిన వీడియోలోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫిజికల్ గా మనం మార్చడం వల్ల ఫ్లక్స్ లో చేంజ్ వచ్చింది. నేను పెట్టిన ప్రాజెక్ట్ లోనేమో ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ న్యాచురల్ గానే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవడం వల్ల
అలా వచ్చింది. వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ లో కూడా ప్రిన్సిపల్ అదే, ఎవరు కూడా మ్యాగ్నెట్స్ జరుపుతూ ఉండరు. మరి మోటార్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ మోటార్ కాదు, జనరేటర్. జనరేటర్ ఏం చేస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ జనరేటర్? కరెంట్ పోయినప్పుడు మనం జనరేటర్ వాడతాం కదా, మీ ఫెరషన్స్ ఫేర్వెల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని వెరీ గుడ్, పాయింట్కి వచ్చారు. మెకానికల్ ఎనర్జీని అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో దానికి గాడ్ ఫాదర్ ఎవరు ఆ జనరేటర్ కి? మెకానికల్ ఎనర్జీ సార్. కాదు, గాడ్ ఫాదర్ అంటే ప్రిన్సిపల్. ఫారడే లా సార్. ఫారడేస్ లానే కదా, అంటే E ఈజ్ ఈక్వల్ టు -d∅dt కదా. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, ఇప్పుడు ఇక్కడ నేను రాశాను కదా ఈక్వేషన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారితే ఫ్లక్స్ మారచ్చు, ఏ మారితే ఫ్లక్స్ మారచ్చు, ఇంకా దీన్ని ఇంకొంచెం మారుస్తాను చూడండి. B బార్ డాట్ A బార్ కదమ్మా ఫై అంటే. దీన్ని ఎలా రాయొచ్చు? BA కాస్ థీటా అనొచ్చు కదా. థీటా అనేది బికి యాకి మధ్య ఉన్న యాంగిల్. ఓకేనా? మీకు జనరేటర్ లో బి మారద్దా, ఏ మారద్దా, థీటా మారద్దా? ఏది మారడం వల్ల ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది? జనరేటర్ ఫంక్షనింగ్ ఒకసారి ఊహించుకోండి. జనరేటర్ లోపల మీకు ఏముంటుంది? ఒక రొటేటింగ్ వీల్ ఉంటుందా లేదా? బి మారుద్దా, ఏం చెప్పండి అమ్మా, ఏది మారుతుంది? సింగిల్ వర్డ్ ఆన్సర్. యాంగిల్ అమ్మా, అంటే పాయింట్ తిరిగితే సార్ లోపల. చూడండి, ఎందుకో వెంకటేష్ నీ వాయిస్ ఎందుకో క్లారిటీ లేదు నాన్న, నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు ఈసారి మైక్రోఫోన్ ఏదైనా ఉపయోగించు, చిన్నది ఇయర్ ఫోన్స్ కానీ. ఓకేనా? సో చూడు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారే ఛాన్స్ లేదు. ఓకేనా? వాడు ఏదో పెట్రోల్ ఏదో పోస్తాడు కదా, డీజిల్ పోసినప్పుడు ఏమవుతుందంటే కంబషన్ ఇంజిన్ ఉంటుంది లోపల, ఆ ఇంజిన్ వల్ల ఏమవుతుంది, ఒక వీల్ తిరుగుతుంటది. ఆ వీల్ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు థీటా మారద్దండి. ఓకేనా? సో థీటా మారినప్పుడు కూడా మీకు ఏమవుతుంది? ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది. అక్కడ బి మారదు, ఏ మారదు. ఏం మారుతుంది? థీటా మారుతుంది. థీటా మారినప్పుడు బిఏ కాస్ థీటా వాల్యూ అంటే ఫ్లక్స్ వాల్యూ మారుతుంది. కాబట్టి ఫ్లక్స్ మారితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేస్తుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడైతే వస్తుందో కరెంట్ వస్తుందా లేదా? సో అదనమాట. సో మనకి ఇలాగా రకరకాల కేసెస్ అండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం అనేది చిన్న కాన్సెప్ట్. ఆ చేంజ్ ఎలా వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? ఓకే. సో అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ ఇందాకటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే పూర్తిగా ఒక విధమైన లవ్ స్టోరీ. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది అని చెప్పే ఆ స్టోరీ అది నడిచింది అది. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ యాక్చువల్ గా దేనికి సంబంధం లేదు. ఇదేదో సంథింగ్ వేరే అనుకోండి. వేరియింగ్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అంటే సెపరేట్ టాపిక్ ఇది. ఓకే. ఇందులో మనకి కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి. ఎల్ఆర్ సర్క్యూట్, సిఆర్ సర్క్యూట్, ఎల్సిఆర్ రెండు కూడా డీసీలోను ఏసీలోను రెండిట్లోనూ చదవాలి. ఓకేనా? మీకు 3 కాంపనెంట్స్ వాడతాము ఇక్కడ మనం. ఎల్సిఆర్. ఎల్ అంటే మీకు తెలుసు, ఇప్పుడే అనుకున్నాం మనం, ఇండక్టెన్స్. అంతేగా? ఇండక్టెన్స్ అంటే ఎల్ అంటే ఏంటి? ఒక కాయిల్ అమ్మ. కాయిల్లే మనం ఎల్ అంటాం. ఇండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటి చెప్పండి? హెన్రీ. వెరీ గుడ్, హెన్రీ. తర్వాత మనం వాడే ఇంకో ఎలిమెంట్ కెపాసిటర్. కెపాసిటర్ కి యూనిట్స్ ఏంటో మీకు తెలుసు. ఏంటమ్మా చెప్పండి? ఫారెడ్స్. అలాగే ఆర్ అంటే రెసిస్టెన్స్, ఓమ్స్ లో కొలుస్తాం, మీకు అది తెలుసు. ఓకేనా? మనం ఈ 3 ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకొని కొన్ని సర్క్యూట్స్ ఫామ్ చేస్తాం. ఫస్ట్ మనం ఇప్పుడు నేర్చుకోబోయేవి డీసీ సర్క్యూట్స్. అంటే అక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసి ఎల్సి తీసుకోవడం, లేకపోతే బ్యాటరీ కనెక్ట్ చేసి ఆర్ తీసుకోవడం, అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్న సర్క్యూట్స్ తీసుకొని అందులో కరెంట్ ఎలా పెరుగుతుంది, ఛార్జ్ ఎలా పెరుగుతుంది, అది స్టడీ చేస్తాం. ఓకేనా? చాలా ఈజీ టాపిక్ ఇది అర్థం చేసుకోవడం, పెద్ద టైం పట్టదు. ఫస్ట్ ఎల్ఆర్ సర్క్యూట్ చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్పేది అంతా ఏంటి? డీసీ సర్క్యూట్స్ అమ్మా.
తర్వాత ఏసీ వస్తుంది. సో ఎల్ఆర్ సర్క్యూట్ అంటే ఏంటి? ఒక సర్క్యూట్ లో ఇండక్టెన్స్ ని రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసి దానికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఎల్ఆర్ సర్క్యూట్ అంటాం. మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ వోల్టేజ్ ఎంతో తెలియాలి. ఎల్ దగ్గర వోల్టేజ్ ఎంత, సి దగ్గర ఎంత, ఆర్ దగ్గర ఎంత. ఎల్ దగ్గర వోల్టేజ్ కి ఫార్ములా అంటే వోల్టేజ్ డ్రాప్ అన్నమాట. ఎంత అంటే ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఓకే, ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇప్పుడు ఇందులో రెండు టాపిక్స్ ఉంటాయమ్మా, గ్రోత్ ఆఫ్ కరెంట్, డికే ఆఫ్ కరెంట్. ఓకే, గ్రోత్ ఆఫ్ కరెంట్ అంటే మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ కాయిల్ గుండా పాస్ అవుతుంది కదా. కాయిల్ గుండా పాస్ అయినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఓకేనా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎల్లో ఉండేది, ఇండక్టర్ లో ఉండేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కెపాసిటర్ లో ఉండేది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా? సో మనకి ఏమవుతుందంటే బ్యాటరీ కనెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి, ఇదేమో గ్రాఫ్ గీసాం కదా, ఎక్స్ యాక్సిస్ మీద టైము, వై యాక్సిస్ మీద సర్క్యూట్ లో ఫ్లో అవుతున్న కరెంట్. ఓకేనా? మీకు ఏమవుతుంది, టైం గడిచే కొద్దికి కరెంట్ ఏమవుతుంది, పెరుగుతుంది, పెరిగి 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 మాక్సిమం వాల్యూ ఎంత, I0 కదా. కానీ I0 మాక్సిమం వాల్యూని కరెంట్ ఎప్పుడు రీచ్ అవ్వదు. గ్రోత్ ఆఫ్ కరెంట్ ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా స్లో అయిపోతుందమ్మా. ఎందుకంటే దానికి కారణం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షనే. ఎలాగా? మనం లెంజ్లో ఏం చెప్పింది మనకి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక చేంజ్ అవుతుంటే ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎలా ఉంటది, ఆ చేంజ్ ని అపోజ్ చేసేలాగా అంటే తగ్గించేలా ఉంటుందని చెప్పాను. ఇక్కడ కరెంట్ పెరుగుతుంది. కరెంట్ పెరుగుతుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతున్నట్టు, ఇంక్రీజ్ అవుతున్నట్టు. సో అందులో ఉండే కాయిల్ ఏం చేస్తుంది, ఎల్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని అపోజ్ చేస్తూ ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అయ్యేలాగా ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? అందువల్ల ఏమవుతుందంటే కరెంట్ ఎప్పుడూ కూడా ఆ సాచురేషన్ వాల్యూని రీచ్ అవ్వదు. మీరు అందుకే గ్రాఫ్ చూడండి, కరెంట్ ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా ఫస్ట్ లో బాగానే స్పీడ్ గా పెరిగింది, తర్వాత గ్రోత్ ఆఫ్ కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ కరెంట్ అనుకోవచ్చు, అది ఏమవుతుందంటే నెమ్మదిగా తగ్గిపోయి ఫ్లాట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ అసలు కరెంట్ పెరగట్లా. దీనికి కారణం ఇండక్షన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ డికే అయిపోతుంది, తగ్గిపోతుంది కదా కరెంటు. ఆ తగ్గడం కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యింది ఎక్కడ, మాక్సిమం కరెంట్ దగ్గర స్టార్ట్ అయ్యాం. నెమ్మదిగా కరెంట్ ఏమవుతుంది చూడండి, డౌన్ అయిపోతుంది. కానీ కరెంట్ ఎప్పుడు జీరో అవ్వచ్చు చూడండి, జీరో అవ్వట్లా. ఇది ఎందుకు అవుతుంది, సేమ్ దీనికి కూడా కారణం అదే. అవునంటే కాదు, కాదంటే అవును. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సర్క్యూట్ లో కరెంట్ తగ్గిపోతుంది. కరెంట్ తగ్గిపోతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అవుతున్నా ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది కదా. పెరగడం తగ్గడం కాదు కావాల్సింది, ఇక్కడ చేంజ్ అవ్వడం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎల్లో ప్రొడ్యూస్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే, ఫ్లక్స్ తగ్గకూడదు, కరెంట్ తగ్గకూడదు, పెరగాలని చెప్పి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ చేస్తుంది. అందుకే కరెంట్ ఏమవుతుంది, ఎప్పటికీ తగ్గదు, జీరో అవ్వదు. ఓకేనా? సో అందుకే గ్రోత్ ఆఫ్ కరెంట్, డికే ఆఫ్ కరెంట్ అనేవి దే ఆర్ డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? ఇండక్షన్ అపోజెస్ గ్రోత్ ఆఫ్ కరెంట్ యాజ్ వెల్ యాజ్ డికే ఆఫ్ కరెంట్. అంటే కరెంట్లో వచ్చే మార్పు అనేది వ్యతిరేకిస్తుంది. అందువలన ఏమవుతుందంటే గ్రో అయ్యేటప్పుడేమో, పెరిగేటప్పుడేమో I0 రాదు, పడిపోయేటప్పుడేమో జీరోకి తగ్గేటప్పుడు ఎప్పుడు జీరోకి తగ్గదు. ఓకేనా? అది కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, గ్రోత్ ఆఫ్ కరెంట్ కి ఈక్వేషన్ చూడండి, I is equal to I0 into 1 minus e power minus RT by L. డికే ఆఫ్ కరెంట్ ఈక్వేషన్ ఇది. ఇక్కడ టైం కాన్స్టెంట్ అని ఒకటి మనం డిఫైన్ చేస్తాం, టౌ అంటాం దాన్ని. దానికి ఫార్ములా L/R. దీన్ని యాక్చువల్ గా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ అనాలి. ఎందుకని మనం సర్క్యూట్ లో వాడేది ఏంటి, ఇండక్టర్ కదా, కెపాసిటర్ కాదు. ఇది ఎల్ఆర్ సర్క్యూట్ కాబట్టి ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ టౌ ఈజ్ ఈక్వల్ టు L/R. ఓకేనా? ఇక్కడ కూడా అదే ఫార్ములా ఏం మారదు. ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ టౌ ఈజ్ ఈక్వల్ టు L/R. ఓకే, అసలు టైం కాన్స్టెంట్ అంటే ఏంటంటే, కరెంట్ ఏమవుతుంది, జీరో నుంచి పెరుగుతుంది కదమ్మా. కరెంట్ 63%. ఓకే, 63% అంటే
ఓకే చూడండి. సో టైం కాన్స్టెంట్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తామంటే కరెంటు 0 నుంచి 63% అంటే మాక్సిమం కరెంట్ లో 63% రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే అది తీసుకుంటుందో దాన్ని మనం టైం కాన్స్టెంట్ కింద డిఫైన్ చేస్తాం. అదే డికే వచ్చేప్పటికి తగ్గడం కదా ఇప్పుడు. ఎంతకు తగ్గాలి? ఇనీషియల్ కరెంట్ లో 37% కి రీచ్ అవ్వడానికి అంటే 0.37 ఎంత టైం పడుతుందో దాన్ని టైం కాన్స్టెంట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ di/dt ఫార్ములా వచ్చింది చూడండి. di/dt అంటే గ్రోత్ ఆఫ్ కరెంట్ కదా. గ్రోత్ ఆఫ్ కరెంట్ చూడండి I0 పై I మీద డిపెండ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? I0 మైనస్ I వాల్యూ నెమ్మదిగా తగ్గిపోద్దిగా. సో గ్రోత్ ఆఫ్ కరెంట్ ఏమవుద్ది? నెమ్మదిగా తగ్గిపోద్ది. ఇక్కడేమో డికే ఆఫ్ కరెంట్ తగ్గిపోద్ది. సో కరెంట్ మారే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేది నెమ్మదిగా ఏమైపోద్ది? స్లో అయిపోద్ది. అది ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతున్నా. నెక్స్ట్ ఎల్ఆర్ అయిపోయింది. సిఆర్ సర్క్యూట్ కి వచ్చాం అనుకోండి. సిఆర్ లో మనం ఏం తీసుకుంటాం? ఒక బ్యాటరీ, కెపాసిటర్, రెసిస్టెన్స్. మామూలే, రెసిస్టెన్స్ లేకుండా ఏ సర్క్యూట్ ఉండదు కదండి. రెసిస్టెన్స్ లేకుండా సర్క్యూట్ ఉంది అంటే ఫ్రిక్షన్ లేని రోడ్డు మీద కార్ వెళ్తున్నట్టే. ఫ్రిక్షన్ లేని రోడ్డు మీద కార్ వెళ్తే ఎలాగైతే యాక్సిడెంట్స్ అవుతాయో ఏ సర్క్యూట్ కైనా దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, సో సిఆర్ సర్క్యూట్ లో మనం సి దగ్గర వోల్టేజ్ ఎంత? దానికి ఫార్ములా Q/C. మీకు ఆల్రెడీ తెలిసింది. సి ఈజ్ ఈక్వల్ టు Q/V కదా కెపాసిటెన్స్ ఫార్ములా. అప్పుడు V ఈక్వల్ టు ఎంత అవుద్ది? Q/C కదమ్మా. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ Q/C కదా. సో ఇక్కడ మనం ఏం స్టడీ చేస్తాం? కరెంట్ కాదు. మీకు కెపాసిటర్ అంటేనే గుర్తొచ్చేది ఏంటమ్మా? ఛార్జ్ కదా. కెపాసిటర్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఛార్జెస్. సో ఇక్కడ మనం స్టడీ చేయాల్సింది ఇండక్టర్ లో లాగా కరెంట్ కాదు, గ్రోత్ ఆఫ్ ఛార్జ్, డికే ఆఫ్ ఛార్జ్. సో ఫార్ములాస్ అన్ని కూడా ఐలు కాదు, ఇక్కడ క్యూలు వస్తాయి. Q ఈజ్ ఈక్వల్ టు Q0 ఇంటూ 1 - e⁻ t/RC. అది డికే అయ్యేటప్పటికి ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఒక టైం కాన్స్టెంట్ ఉంటుంది. దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం? కెపాసిటివ్ టైం కాన్స్టెంట్ అంటాం. కెపాసిటివ్. దానికి ఫార్ములా RC. ఇందాకైతే L/R, ఇక్కడేమో RC. సేమ్ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, అర్థమైపోతుంది. ఓకేనా? ఇందాకట్లాగే సేమ్ అలాగే ఎలా ఉంటుందంటేనమ్మా, ఛార్జ్ పెరుగుతుంటే తగ్గించాలని చూస్తుంది, తగ్గుతుంటే పెంచాలని చూస్తుంది. అదే ఇండక్షన్. ఇండక్షన్ ఏంటి? ఇక్కడ ఎప్పుడు అపోజ్ చేస్తుంది చేంజ్ రాకూడదు, కాన్స్టెంట్ గా ఉండాలని ప్రయత్నిస్తుంది అది. ఓకేనా? అందుకే పెరిగితే తగ్గించాలని చూస్తుంది, తగ్గితే పెంచాలని చూస్తుంది. ఇప్పుడు ఎల్సిఆర్ సర్క్యూట్ అంటే ఏంటి? 3 ఉంటాయి అమ్మా. L ఉంటుంది, C ఉంటుంది, R ఉంటుంది. అప్పుడు రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎల్ఆర్ సర్క్యూట్ లో ఎనర్జీ మ్యాగ్నెటిక్ అని చెప్పాను, సిఆర్ సర్క్యూట్ లో ఎలక్ట్రికల్ అని చెప్పాను. ఎల్సిఆర్ సర్క్యూట్ లో 2 ఎనర్జీలు ఉంటాయి. ఎల్ ఏమో మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, సి ఏమో ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఈ రెండు పార్క్ లో ఒక చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా, దాని ఏదో అంటారు. ఒక పిల్లోడు ఇటు కూర్చోగానే ఇది డౌన్ అయ్యి ఇది రైజ్ అవుతుంది, రెండో సైడ్ మళ్ళీ వీడు ఇలా కిందకి దిగ్గానే వీడు రైజ్ అవుతాడు. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అలాగా ఆసిలేట్ అవుతుంటాయండి. టోటల్ ఎప్పుడు కాన్స్టెంట్, కానీ రెండు కలిపి ఆసిలేట్ అవుతుంటాయి. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1/2π√1/LC మైనస్ R²/4L². దీన్ని మనం రెసిస్టెన్స్ కనుక తక్కువ అనుకుంటే, నెగ్లిజిబుల్ అనుకుంటే ఈ ఫార్ములా వాడేయచ్చు. 1/2π√LC. ఇది మనకు ఎలాగో తెలుసు, అక్కడ మీకు అల్ట్రాసానిక్స్ లో కూడా వచ్చింది కదమ్మా. మీకు డాంప్డ్ ఆసిలేటర్ లో 3 కేసులు ఉన్నాయి, గుర్తుందా? ఒకటి ఏంటి? ఓవర్ డాంపింగ్, అంటే డాంపింగ్ ఎక్కువ ఉంది. క్రిటికల్ డాంపింగ్ అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి. లో డాంపింగ్ అని చెప్పాను. ఈ కేసెస్ గుర్తుపెట్టుకోండి అమ్మా, అది ఇంపార్టెంట్. ఓవర్ డాంపింగ్ కి కండిషన్ ఏంటి? R²/4L² గ్రేటర్ దెన్ 1/LC. అంటే అక్కడ ఎలాగైతే B² గ్రేటర్ దెన్ ω² అని చెప్పామో ఇక్కడ ఇది. క్రిటికల్ డాంపింగ్ అంటే ఈక్వల్, లో డాంపింగ్ అంటే R²/4L² లెస్ దెన్ 1/LC. మీకు డాంపింగ్ వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుద్దో నేను ఆల్రెడీ చెప్పాను. చెప్పండి. డాంప్డ్ ఆసిలేటర్ లో డాంపింగ్ వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుద్ది? టైం పీరియడ్ ఏమవుతుంది? వెరీ గుడ్. సో ఇక్కడ కూడా అదే ఎఫెక్ట్ అమ్మా. డాంపింగ్ వల్ల టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ ఆసిలేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి, అవి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే. సరే, నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా.